మంత్రుల యొక్క పనితీరు పైన వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారి అందరికీ షాక్ గురి చేశారు. అయితే తను మాట్లాడిన మాటలు ఏంటో చెప్తే మీరు కూడా బహుశా ఆ రకంగానే షాక్ అవుతారు. సో నిజంగా తను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఇంతకీ తను ఏమన్నారంటే ఫైళ్ళ క్లియరెన్స్ కోసం కొందరు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారంటూ కూడా తను షాక్ అయ్యే విధంగా అందరూ మాట్లాడుకొచ్చారు. మంత్రుల యొక్క పనితీరు పైన తను షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు మంత్రులు ఫైల్ క్లియర్ చేయడం కోసం డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి తను మాట్లాడారు. అయితే నేను మాత్రం డబ్బులు తీసుకోకుండానే ఫైల్స్ క్లియర్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక చెప్పింది ఎలాగో చెప్పింది, కానీ ఆ మాత్రం పూర్తిగా కూడా కొండా సురేఖ ఎవరెవరు తీసుకున్నారు, ఎంత మొత్తం తీసుకున్నారు కూడా చెప్తా కూడా ప్రజలకు అర్థమయ్యేమో. బహుశా ఎంత హాస్యాస్పదం అంటే ఇది, తన తోటి మంత్రులను ఉద్దేశించి వాళ్ళంతా తీసుకుంటున్నారు, నేను తీసుకోవడం లేదు అంటే తను తీసుకోవడం లేదని చెప్పడం కోసం ఇతర మంత్రులు తీసుకుంటున్నారంటగానే తను చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలు విన్నటువంటి తోటి మంత్రులందరూ కూడా ఒక్కసారిగా నివ్వరపోతున్నారు, ముక్కున వేలేసుకుంటున్నారు. సో ఒక ఫార్మా కంపెనీ వాళ్ళు సంప్రదిస్తే కమిషన్ అవసరం లేదని చెప్పాను, కమిషన్ ఇచ్చే బదులు కాలేజీ బిల్డింగ్ కోసం నిర్మించాలని చెప్పాను అని చెప్పి కొండా సురేఖ అన్నారు. ఇంతకీ వ్యాఖ్యలు ఎక్కడ చేశారంటే హన్మకొండలో ఉన్నటువంటి ఒక జూనియర్ కాలేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద దాన్ని డెవలప్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కాలేజ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఇనాగ్రేషన్కి వెళ్ళినటువంటి కొండా సురేఖ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏమన్నారంటే నాకు ఆ ఫైల్ క్లియర్ చేయడం కోసం ఒక ఫార్మా కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తానంటే నాకొద్దు, కాలేజీని అభివృద్ధి చేయమని చెప్పాను, అందుకే ఈ బిల్డింగ్ నిర్మించానని చెప్పి తను చెప్పుకొచ్చారు. అంటే తన యొక్క గొప్పతనాన్ని, తనకున్నటువంటి ఆ మానవతా దృక్పథాన్ని, తనకున్నటువంటి ఆ విషయాన్ని బహుశా చెప్పాలనే ఆలోచనలో కంగారులో పొరపాటులో ఈ రకంగా వ్యాఖ్యానిస్తూ తోటి మంత్రులు కూడా రిక్కించేశారు. తనకు ఎవరు డబ్బులు ఇచ్చానని చెప్పడం అంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా తను కూడా నేను లంచం తీసుకుంటాను, నాకు ఎవరు ఆఫర్ చేశారు అని కూడా ఒప్పుకుందానంటే నిజంగా కొండా సురేఖ వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్గా ఉన్నాయి. మంత్రుల పనితీరును కూడా తను క్వశ్చన్ చేశారు. ఏకంగా తోటి మంత్రులు తీసుకున్నారని చెప్తున్నారు. ఐ రిక్వెస్ట్ కొండా సురేఖ గారు, మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే దయచేసి ఆ మంత్రులు ఎవరెవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఏ ఫైల్ మీద స్థితిని తీసుకున్నారు కూడా కాస్త వివరంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రభుత్వం నిర్మిస్తే క్వాలిటీ లోపిస్తుందని కాలేజ్ నిర్మాణం అరబిందో ఫార్మా వాళ్ళకి అప్పగించామని కూడా తను చెప్పుకొచ్చారు. ఒకసారి కొండా సురేఖ ఏం మాట్లాడారో చూద్దాం. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంత ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారికి కూడా చెప్పారు, మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి నేను చెప్పాను మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు, ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితే తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని
వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంత ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారికి కూడా చెప్పాము మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి నేను చెప్పాను మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. నిజంగా ఏదో చేయబోయి ఏదో చేసినట్టుగా కొండా సురేఖ వ్యాఖ్యలు తన యొక్క గొప్పతనాన్ని చెట్టుకునేటువంటి ప్రయత్నంలో నేను చాలా గొప్ప కార్యక్రమానికి ఇక్కడ శంఖం పూరాను, ఇక్కడ నేను కాలేజ్ నిర్మించానని చెప్పేటువంటి ఆ క్రమంలో 4 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రకంగా నిర్మించానని చెప్తున్నాను. అంటే తను కూడా ఫైళ్ళని క్లియర్ చేసేటప్పటికి నాకు డబ్బులు వద్దు, ఈ రకంగా చేయండి అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా చెప్తూనే తను మరి ఈ రకంగా ఒక ఫైల్ ఏం క్లియర్ చేయలేదు. తన యొక్క ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్నో ఫైళ్ళు క్లియర్ చేశారు. మరి ఎన్ని కాలేజీలు నిర్మించారు, ఎన్ని కాలేజీ నిర్మాణం చేపట్టారు, ఎన్ని రకాలుగా ఆసుపత్రుల నిర్మాణం చేపట్టారు, ఎన్ని రకాలుగా రోడ్లు నిర్మించారు, ఎన్ని రకాలుగా రైతులకి ఉపయోగపడే విధంగా చేసుకొచ్చారు మరి కంపెనీల ద్వారా. తానే అంటున్నారు కదా, ఫారెస్ట్ మంత్రిగా నా దగ్గరికి చాలా కంపెనీలు వస్తాయి, కంపెనీల వారు డబ్బులు ఇస్తానంటే వద్దని చెప్పి నేను కాలేజ్ నిర్మాణం కోసం చేపట్టని అడిగితే 4 కోట్లన్నర రూపాయలు పెట్టి ఈ కాలేజ్ నిర్మిస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. మరి ఈ రకంగా ఎన్ని ఫ్లైయర్లు క్లియర్ చేశారో కొండా సురేఖ అది కూడా చెప్తే బాగుండేది. మరీ ముఖ్యంగా తోటి మంత్రులంతా కూడా డబ్బులు తీసుకుంటారు సహజంగా అంటూ మాట్లాడుకొచ్చారు. అంటే చాలా క్లియర్గా మా ప్రభుత్వంలో లంచం ప్రభుత్వం అని చెప్పకనే చెప్తున్నట్టుగానే తన మాటలు అర్థమవుతోంది. కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు ఏకంగా తోటి మంత్రులను కూడా తల్ల పట్టుకునే విధంగా ఉన్నాయి. ఒకసారి మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పెరిగిందా? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు లైవ్లో. ఎస్ వెంకటరత్నం, సో కొండా సురేఖ వ్యాఖ్యలు ఎలా చూడాలి? కొండా సురేఖ ఏదో గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళిపోయి ఏకంగా ఇరుకున పడిపోయింది. డైరెక్ట్గా 4.5 కోట్ల రూపాయలతో కాలేజ్ నిర్మాణం చేపట్టారు, ఒక ఫైల్ క్లియర్ చేస్తాయని చెప్పుకొచ్చారు. ఈ రకంగా ఎన్ని ఫైళ్ళు క్లియర్ చేసి ఉంటారు? తోటి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారంటే ఎన్ని డబ్బులు కొల్లగొట్టి ఉంటారు? వీళ్ళ యొక్క వ్యవస్థని, వీళ్ళ యొక్క పనితీరుని ఎవరో చెప్పాల్సిన పడలేదు, వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టేసుకుంటున్నారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఈ గతంలో కూడా కొండా సురేఖ కూడా అనేక వ్యాఖ్యలు చేసి అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా చూసాము. నాగార్జున కన్వెన్షన్ కి సంబంధించి కూడా కూల్చివేతల విషయంలో అలాగే ఎన్నో వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చినప్పుడు తన మంత్రి పదవి ఉంటుందా పోతుందా అన్నటువంటి ఒక మీమాంసలో వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మరోసారి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తను మళ్ళీ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. మరి ఇరుక్కుపోవడం అంటే ఇదే అన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తను చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల వెనుక అంతరార్థం కూడా ఇట్లాంటి ఉన్నదని తను చెప్పగానే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ గిర్మాజీపేటకు సంబంధించి అలాగే ఇక్కడ వరంగల్లో ఒక ప్రభుత్వ కళాశాల బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఒక 5 కోట్ల సీవరేజ్ నిధులు అరవిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించినటువంటి నూతన భవన శంకుస్థాపనకు నిన్న ఆమె వెళ్లారు, మంత్రి గారు వెళ్లారు. అయితే ఎంతో మంది బాలికలకు కూడా ఉన్నత విద్య అందిస్తూ కాలేజీలలో కూడా మహిళలు ముందంజలో ఉండాలన్నటువంటి ఆ కోణంలో తను ఆలోచించినట్టుగా తను తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా గ్రేట్ గా కూడా తన మాటలో అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తనకు క్లియరెన్స్ కోసం తన దగ్గరకు ఫైల్స్ వస్తూనే ఉన్నాయి. అట్లాంటప్పుడు